ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపే లక్ష్యంగా పలు సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని నీలం మధు తెలిపారు. మెదక్ పార్లమెంట్లో ఉద్యోగాలపై ప్రత్యేక ఫోకస్ పెడతామంటున్న నీలం మధుతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా బరిలో నిలిచినటువంటి నీలం మధు ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతం మెదక్ జిల్లా ప్రాంతం అనేది మీకు తెలుసు. గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పార్లమెంట్లో పోటీ చేసి భారీ మెజార్టీతోటి, ఆ రోజు 2 లక్షల మెజార్టీతోటి గెలిచిన తల్లి ఇందిరమ్మ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా అయినారు. ఆ గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను, అందరిని కలుపుకోయే బిడ్డను, ఒక చిన్న పేదింటి కుటుంబం నుంచి పేదల మధ్యలోకి వచ్చిన వ్యక్తికి నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మా రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా నాకు సహకరించి నాకు టికెట్ ఇచ్చినందుకు కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్కి ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. బాగారెడ్డి కావచ్చు, జహీరాబాద్, ఇటు మెదక్ కావచ్చు, కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. తర్వాత బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. దీన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్ మీరు ఎలా చూస్తారు? దాన్ని మళ్ళీ తిరిగి ఆ రోజు ఇందిరాగాంధీ ఎట్లయితే ఈ గడ్డ నుంచి మెదక్ గడ్డ నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరేసారో, తర్వాత బాగారెడ్డి గారు ఎట్లయితే ఒకరు సర్పంచ్ నుంచి ఎంపీగా బాగారెడ్డి గారు ఎట్లయితే అయ్యారో, అదే తిరిగి మళ్ళీ నీలం మధు కూడా ఒక సర్పంచ్ నుంచి ఒక మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఖచ్చితంగా 25 ఏళ్ళ తర్వాత మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంతంలో మీరు చూడొచ్చు, యువతకు ఉపాధి ఉండడానికి గవర్నమెంట్ సెక్టర్స్ అయినా, ఓడిఎఫ్ ఫ్యాక్టరీ అయినా, బిహెచ్ఎల్ అయినా ఇట్లా ఎన్నో చేశారు. అట్లనే తిరిగి సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి సంగారెడ్డిలో ఐఐటి ఇచ్చిన ఘనత ఉంది. వెళ్ళేటప్పుడు ఏ అంశాలను జనంలో తీసుకుని మీరు ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? జనంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఎట్లయితే నెరవేర్చడమో, రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ముఖ్యంగా తూగూడల 5 గ్యారెంటీల గురించి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన మా 5 గ్యారెంటీలు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీలు కాకుండా అభ్యర్థిగా జనంలోకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు వ్యక్తిగత ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి? వ్యక్తిగతంగా నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం మెదక్ పార్లమెంట్లో ఇక్కడ యువతకు మెయిన్ 7 సెగ్మెంట్లలో ప్రతి 6 నెలలకు మా ఎమ్మెల్యే రోహిత్ గారిని, అదేవిధంగా జగ్గారెడ్డి గారిని, అందరు నాయకులను, అందరు మా సర్పంచ్లను, జడ్పీటీసీలను, డీసీసీలను అందరూ పెట్టుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి యువతకు జాబ్ మేళ పెట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. యువతకు ఉపాధి కలిగించే ప్రోగ్రాం తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. జిల్లా ఓటర్లు మీరు ఏం చెప్పబోతున్నారు? మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. దేశంలో కూడా ప్రజాపాలన నడవాలి. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామ్ రహీం రాబర్ట్ అంటే అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు ఓటేసి మనం సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి ఈ ప్రాంతానికి తెలంగాణ ఇచ్చిన తల్లి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసిన తల్లి. ఆ గడ్డ మీదకించి ఒక పేదింటి బిడ్డకు, ఓ బడుగు బలైన వర్గాల బిడ్డకు టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతి గుర్తుకు ఓటేయాలని. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా, అదేవిధంగా ఇందిరాగాంధీ గెలిచినటువంటి ఈ ప్రాంతం నుంచి, ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఓడిఎఫ్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశం కల్పించింది. అలాంటి ప్రాంతం నుంచి నన్ను గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించాలని ఓటర్లను కోరే పరిస్థితి అయితే మధు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.